హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లోకల్ మిక్స్. నేను మన ఛానల్ని ఈ మధ్య స్టాప్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. కొన్ని అనివార్య కారణాల వల్ల అయితే మన ఛానల్ని స్టాప్ చేసేసాను. కానీ ఎందుకో మళ్ళీ యూట్యూబ్ చేయాలి, మీ ముందుకు రావాలి అని చెప్పి అనుకున్నాను. మన వీడియోస్ తీయడానికి సరైన ఎక్విప్మెంట్ తీసుకోవాలి, మంచి వీడియోలతో మంచి కంటెంట్తో మీ ముందుకు రావాలి, మంచి మంచి విషయాలు మీతో షేర్ చేసుకోవాలని ఈరోజు మన ఛానల్ కోసం అయితే నేను స్టాండ్ తీసుకోవడం జరిగింది. లైట్ అండ్ స్టాండ్ మంచి క్వాలిటీ, రేట్ ఎంతైనా పర్వాలేదులే కానీ మంచి విజువల్స్, మంచి లైటింగ్ ఉండాలని చెప్పి తీసుకున్నాను. పేరేంటంటే డిజిటెక్ కంపెనీ అండి. డిజిటెక్ కంపెనీ నుంచి 18HC అనే కంపెనీతో నేను తీసుకోవడం జరిగింది. మొన్ననే తీసుకున్నాను కానీ ఓపెన్ చేయలేదు, ఎందుకంటే అన్బాక్సింగ్ చేసి మన వ్యూవర్స్ అందరికీ చూపిద్దామనే ఉద్దేశంతో నేను అన్బాక్సింగ్ చేయట్లేదు. ఇది అన్బాక్సింగ్ చేసి అసలు ఎలా ఉంది, ఎట్లా ఉంది అనేది మీకు చూపించబోతున్నాను. చూడండి, ఇందులో ఏమేమి వస్తాయో కూడా నాకు తెలియదు, బట్ మీతో పాటు నేను కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాను ఏమేమి వస్తాయని చెప్పి. ఇది స్టాండ్ అనుకుంటాను. చూడండి, బాగానే ఉంది. చూద్దాం, నాకు కూడా దీని గురించి అంత తెలియదు, ఫస్ట్ టైం కొన్నానండి. చూద్దాం ఎలా ఉంటుందో, ఓపెన్ చేసి చూద్దాం. వావ్, స్టాండ్ చాలా బాగుందండి, క్వాలిటీ ఉంది. డిజిటెక్ వాళ్ళు క్వాలిటీయే మెయింటైన్ చేస్తారని తెలిసింది, అందుకే నేను ఇదే చూస్ చేసుకున్నాను మన వీడియోస్ కోసము. ఓకే, స్టాండర్డ్గానే ఉంది. నెక్స్ట్ మనం దేని గురించి వెయిట్ చేస్తున్నామో, మొత్తానికి అది మనం అన్బాక్సింగ్ చేయబోతున్నాము. మనము డిజిటెక్ కొనడానికి ముఖ్యమైన కారణం లైటింగ్ అండి. మనం వీడియో ఎంత క్వాలిటీగా ఉందంటే లైటింగ్ కూడా అంతే క్వాలిటీతో ఉండాలని తెలిసింది నాకు. అందుకే నేను ఏరుకోరి మరి లైట్ కోసం ఎన్నో సెర్చ్ చేసి తీసుకోవడం అయితే జరిగింది. చూద్దాం, అన్బాక్సింగ్ చేశాక ఇన్స్టాల్ చేసి ఎట్లా వస్తుంది అనేది చూద్దాం. మీతో పాటు నేను కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాను చూడడానికి. రండి. వావ్, చూడండి, మనకు లైట్ కోసం సపరేట్ ఎంత క్వాలిటీగా బ్యాగ్తో క్యారీ చేసి మరి పంపిస్తున్నారు డిజిటెక్ వాళ్ళు. చాలా చూడండి, బ్యాగ్ కూడా చాలా క్వాలిటీ ఉంది. చూద్దాం, లైట్ ఓపెన్ చేసి. చూడండి, లైట్ చూడండి. దీనికోసమే మనము ఈ ప్రోడక్ట్ని చూస్ చేసుకోవడం జరిగింది. ఇది ఇన్స్టాల్ చేశాక ఇది ఎంత క్వాలిటీతో వస్తుందో నేను చూశాకే మీకు కొనొచ్చా కొనకూడదా అనే రివ్యూ ఇస్తాను. బట్ మనం చూసేద్దాం ఎట్లా ఉంటుందో ఇన్స్టాల్ చేసి. పక్కన పెట్టేద్దాం. చూడండి, బాగుంది లైట్. ఇది నాకు తెలిసి నేను కూడా రివ్యూ చూసినప్పుడు ఇది లైట్ ఎక్కువ తక్కువ చేసేదని చూశాను. చూద్దాం, మనం కూడా పెట్టాక ఎట్లా వస్తుంది ఏంది అనేది చూద్దాం. ఇందులో ఇంకా రావాలి వస్తువులు. ఇదేంటి? ఓకే, ఇది ఫోన్ పెట్టడానికి హోల్డర్ అనుకుంటాను, షూటింగ్ కోసం. చిన్నగా ఉన్నది చూడండి. ఇది అన్ని డిగ్రీలు క్యారీ చేస్తుందంట. చుట్టూ ఏ మూలను కావాలన్నా కూడా మనం ఇన్స్టాల్ చేశాక దీని గురించి కూడా మాట్లాడుకుందాము. ఇంకా బ్యాగ్లో ఏమైనా వచ్చాయేమో చూద్దాము. రండి, జిప్పు లోపల బ్యాగ్ లాగా చూడండి. వైరు మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి క్యారీ చేశారు. పెట్టేద్దాం. దీంట్లో ఏమొచ్చిందో చూద్దాం ఒకసారి.
ఛార్జింగ్ వైర్ అండి. మనము ఇంట్లో షూట్ చేసేటప్పుడు దీన్ని కనెక్ట్ చేసి మనం షూట్ చేసుకోవచ్చు. లెంత్ కూడా బాగానే పొడవు ఇచ్చినట్టున్నారు. ఇంట్లో ఎంత దూరమైనా పెట్టుకోవచ్చు మనము. లెంత్ చూడండి, చాలా పొడవు ఇచ్చారు, బాగానే ఉంది. క్వాలిటీ కూడా ఉంది, అన్ని క్వాలిటీ మెయింటైన్ చేశారు. చూద్దాం. ఇదేంటో మీకు తెలిసే ఉంటుంది. ఇక్కడే మనము షూట్ చేసేటప్పుడు ఫోన్లు అన్నీ పెట్టుకొని మంచిగా షూట్ చేసుకోవచ్చు. మనం అన్నీ ఇన్స్టాల్ చేశాక అసలు ప్రోడక్ట్ ఎలా ఉంది అనేది మనం క్లారిటీగా మాట్లాడుకోవచ్చు. అన్ని వైపులు అడ్జస్ట్మెంట్ ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ మనం స్టార్ట్ చేయడానికి చూద్దాం. కనెక్ట్ చేశాక లైట్ మనం వెయిట్ చేస్తుంది దీనికోసమే. లైట్ ఎలా వస్తుంది, ఏంది, ఎంతవరకు వస్తుంది అనేది. నేను చాలా వరకు ఇంట్లో వీడియో తీసేటప్పుడు అనుకున్నాను, ఇట్లా ట్యూబ్ లైట్లు, చుట్టూ లైట్లు, చిన్న చిన్న ట్యూబ్ లైట్లు వేసుకుంటే సరిపోద్ది అనుకున్నాను. కానీ నైట్ పూట తీసేటప్పుడు వీడియో మంచిగా రావట్లేదు. ఎలా ఏంది అని ఆలోచిస్తున్నప్పుడు అలాగే యూట్యూబ్ చూస్తుంటే నాకు ఇది ఉంటుంది అని తెలిసింది. చిన్నది కొన్నాను, ఒక 400 అట్లా. అది సరిగ్గా రావట్లేదు. అది జస్ట్ మనం చూసుకోవడానికే తప్ప అది తీయడానికి పని చేయదు. తర్వాత అర్థమైంది దీనికంటే బెటర్ ఏమైనా ఉంటుందా అంటే నేను డిజిటెక్ DLR H18HC అనేది చూస్ చేసుకున్నాను. చూద్దాం. ఇక్కడ ఆన్ చేయాలి. చూడండి, మీరే చూడొచ్చు, చాలా మంచిగా వచ్చింది. చూద్దాం. ఇందులో లైట్లు కూడా మారుతాయి అని చెప్పారు. ఓకే, ఇది తక్కువ ఎక్కువ చేసేది అనుకుంటాను. మనకి ఎంతవరకు కావాలో మనం వీడియో తీసేటప్పుడు మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే, లైట్లు మారుతాయి అంటే నేను ఏదో అనుకున్నాను. మనము ఎలా ఉంటుంది అంటే మనం నచ్చిన కలర్ వేసుకొని మనం యూట్యూబ్లో మంచిగా వీడియోస్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా బాగుంది. దీంట్లో మంచి స్పెషాలిటీస్ ఉన్నాయి. సో ఇదండి మన మొత్తానికి మన మొత్తానికి తీసుకున్న DLR 18HC. ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది మన వీడియోస్ ఇంకా తీయలేదు. తీశాక మీతో పాటు నా వీడియోస్ చూస్తారు కదా, అందులోనే మీరు అర్థం చేసుకోవచ్చు. బాగుంది. ఇది కొనాలా వద్దా నన్ను అడిగితే నేను ఇప్పుడే ఏం చెప్పలేను. బట్ నేను వాడాక దీని గురించి స్పెషల్గా మీకు ఇంకో వీడియో చేసి పెడతాను. ఎట్లా ఉంది, ఎట్లా వర్క్ అవుతుంది, లైటింగ్ ఎట్లా సరిపోతుందా లేదా ఇంట్లో అనేది నేను మీతో మంచి వీడియో షేర్ చేసుకుంటాను. అప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మంచిగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. బాయ్.